అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. నామినేషన్ పదవుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో ఎన్నికలు, ఎలక్షన్ కోడ్తో ఆగిన కసరత్తు మళ్లీ మొదలైంది. దీంతో పదవుల రేసులో పోటీ పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మెదక్ నాయకులు. ఎన్నికల్లో కష్టపడ్డ వారికి పదవులు దక్కబోతున్నాయా? పార్టీ కోసం నిలబడ్డ వారికి పెద్దపీట వేయబోతున్నారా? మొన్నటి దాకా ఎలక్షన్, ఇప్పుడు పదవుల టెన్షన్, నామినేటెడ్ పోస్టుల వేట. మొన్నటిదాకా ఎన్నికల హడావిడి, ఎన్నికల కోడ్తో అడ్డంకులు. ఇప్పుడు బంతి మళ్లీ అధిష్టానం కోర్టులోకొచ్చింది. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు చిగురించాయి. గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో నాయకులు పోస్టుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశించారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటిదాకా ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికలతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడడంతో ఆశావహులు నారాజయ్యారు. ఇప్పుడు లైన్ క్లియర్ కావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పదవులు ఆశిస్తున్న నాయకులు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవుల విషయానికొస్తే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, డైరెక్టర్, జిల్లా రైతు బంధు సమితి పదవులతో పాటు మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు, వ్యవసాయ సబ్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, వివిధ ఆలయాల పాలక మండళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో కూడా అవకాశాల కోసం నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో ఎవరి సిఫారసు ఫలిస్తుందో, చివరికి ఎవరెవరికి పదవులు దక్కుతాయో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు కూడా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆశీస్సులతో పదవులు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారట ఆశావహులు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోంది కాంగ్రెస్ నాయకత్వం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకొచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర నేతలు. దీంతో ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పోస్టులు దక్కేది ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది.